హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కొంచెం బయట ఉన్నాను, అందుకే ఇలా రికార్డ్ చేస్తున్నాను, ఎప్పుడూ రికార్డ్ చేసినట్టు కాకుండా. సో అది సినారియో. సో అందుకే కొంచెం లేట్ కూడా అయింది ఎలిమినేషన్ అప్డేట్. బయట ఉండడం వల్లే అరకులో ఉన్నా, అంటే ఇంకా మన ఆంధ్ర ఊటీ అందులో ఉన్నా అనమాట. సో అది సినారియో. అండ్ ఇంకా ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్టయితే యష్మి గాట్ ఎలిమినేటెడ్. ఎస్, యాక్చువల్గా యష్మి ఎలిమినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మనం అందరం కూడా. అండ్ ఇప్పటికైతే ఆ ఎలిమినేషన్ జరిగింది. అండ్ మ్యాక్సిమం సింగిల్ ఎలిమినేషనే. అండ్ కమింగ్ వీక్స్లో నాకు తెలిసి పృథ్వీ ఎలిమినేషన్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డెఫినెట్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అయితే మాత్రం పృథ్వీ అస్సలు నచ్చట్లేదు. సో డెఫినెట్గా ఏదో ఒక టైంలో పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా గట్టిగానే ఉన్నాయి ఇన్ ఫర్దర్. కాకపోతే అదే ప్రాబ్లం ఏంటంటే మనకు తెలిసిందే కదా, అంటే లైక్ ఇప్పుడు పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరు కనుక ఎలిమినేట్ అయినట్టయితే అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అంటే నిఖిల్ అండ్ ప్రేరణకి అడ్వాంటేజ్ అవుతుంది. సో పృథ్వీ ఓటింగ్ ఏమో అటు నిఖిల్కి పడుతుంది, యష్మి ఓటింగ్ ఏమో ఇటు ప్రేరణకి పడుతుంది. సో వాళ్ళిద్దరికి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి అక్కడ. సో అది కొంచెం మరి ఇంకా వాళ్ళకు అంటే కొంచెం బెటర్ పుష్ వస్తుంది, అంటే మరీ ఎక్కువగా షిఫ్ట్ అవ్వదు. యష్మి ఓటింగ్ నిఖిల్కి అయితే పడదు, ఎందుకంటే ఆ రీసెంట్ ఫ్యూ వీక్స్లో కొంచెం ఇష్యూస్ అవ్వడం, కొంచెం ఆ ట్రాక్ నెగిటివ్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగాయి కాబట్టి యష్మి ఓటింగ్ నిఖిల్కి అయితే పడదు. పృథ్వీ ఓటింగ్ అయితే పడుతుంది ఇన్ ఫర్దర్గా పృథ్వీ ఎలిమినేట్ అయినట్టయితే. ఈ వారం అయితే ఒకరే, బట్ ఏమో నెక్స్ట్ వీక్ ఇద్దరు వెళ్ళొచ్చు ఏమో చెప్పలేం కదా. సో 5 ఉన్న టైంలో నామినేషన్లో ఇద్దరిని పంపరు, అది బేసిక్ లాజిక్. అది మీకు గత కొద్ది రోజులుగా కొంతమంది బయట చాలామంది ఇన్స్టాలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు డన్ 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 డబుల్ 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 ఎలిమినేషన్ అని చెప్తానే ఉన్నారు కదా. సో అది సినారియో. మ్యాక్సిమం ఏంటంటే ఇట్స్ అ బేసిక్ క్యాల్కులేషన్. అంటే ఇప్పుడు వాళ్ళకైనా సరే కొద్దో గొప్ప అంటే బిగ్ బాస్ టీమ్కి కామన్ సెన్స్ లేదు. ఉండుంటే గౌతమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎపిసోడ్లో లేపేదోపరు, అది వేరే విషయం. అండ్ ఒక పర్టికులర్ కంటెస్టెంట్ ఎవరో కాదు, విష్ణుప్రియనే చెప్పేద్దాం, ఇంకెందుకు ఏముంది ఇందులో దాగుడు మూతలు ఏముంది లేని. కానీ విష్ణుప్రియకి సంబంధించి ది మోస్ట్ వరస్ట్ నెగిటివ్ కంటెంట్ ఏదైతే ఉందో రోజుకు 4 గంటల ఫుటేజ్ చెప్పున ఎడిట్లో లేపిస్తున్నారు. అది రా ఫుటేజ్ ఉంటుంది కదా, సో దాన్ని తీసే టైంలో. సో అట్లా జరుగుతోంది. సో బిగ్ బాస్ టీమ్కి ఇంతే, ఇంకా దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కామన్ సెన్స్. ఏదో ఈరోజు కొంచెం గట్టిగా విష్ణుప్రియ విషయంలో బాగా ఫైర్ అయ్యారు కానీ, బట్ ఈ రోజైనా ఎట్లా అయ్యామో మరి నాకైతే అర్థం కాదు. నాగార్జున గారు పొరపాటున ఎపిసోడ్ ఏమైనా చూసారేమో, ఆయన అంతటా ఆయనకే అనిపించిందేమో ఫైర్ అవ్వాలని, లేదంటే విష్ణుప్రియ మీద బీబీ టీం అసలు ఫైర్ అవ్వదు. సరే ఓకే, అవన్నీ పక్కన పెడితే సో ఎంతో కొంత అది కామన్ సెన్స్ కాకపోయినా షో సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ షో సెన్స్ బేసిస్ మీద, అంటే ఈ షోని ఎట్లా నడపాలి, ఎలా ఉన్నప్పుడు ఎలా చేస్తే బెటర్, ఈ కైండ్ ఆఫ్ సెన్స్ కొద్దిగానే ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే 5 నామినేషన్లో ఉన్న టైంలో వాళ్ళు ఇద్దరినైతే ఎలిమినేట్ చేయరు మ్యాక్సిమం. సో అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే. సో మినిమం టు మినిమం ఒక 7 6 ఇట్లా ఉంటే బెటర్ అనమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ సేవింగ్ కంటెంట్ కూడా కావాలి కదా. ఇప్పుడు 6 ఉన్నారనుకో, 4 సేవ్ చేస్తారా ఫుటేజ్ వస్తుంది. 7 ఉంటే 5 సేవ్ చేస్తారా ఫుటేజ్ వస్తుంది. ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు, ఒక రోజు ఒకరిని ఇంకో రోజు ఒకరిని. అట్లా కాకుండా ఇది 5 ఉన్న టైంలో ఇద్దరిని అంటే అవ్వని పని కదా. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం ఎలిమినేట్ చేయరు అట్లా. సో అలాగా సింగిల్ ఎలిమినేషన్. బట్ ఫర్దర్గా అయితే పృథ్వీ వెళ్ళిపోతారు మ్యాక్సిమం, అదైతే క్లియర్ తెలుస్తుంది. బట్ అదే చూద్దాం అది ఏంటి సినారియో అనేది, ఇంకా అది మరి పరిస్థితి. అండ్ యష్మి ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ అంటారా, ఇక చాలా రీజన్స్ ఉన్నాయి. థింగ్ ఏంటంటే బేసిక్గా యష్మి ఇప్పుడు కాదబ్బా, ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్. ఓపెన్గా చెప్పాలంటే సోనియా గనక వెళ్ళకపోయి ఉంటే ముందు సోనియా బదులుగా వెళ్ళాల్సిన పర్సన్ యష్మి. ఎందుకంటే ఆ టైంలో తను కూడా అంతే వరస్ట్గానే ఆడింది, అది సినారియో ఇక్కడ. సో కాకపోతే తర్వాత ఏమైపోయిందంటే సోనియా వెళ్ళిపోవడం, ఆ తర్వాత వీళ్ళందరూ ఒకటవ్వడం, ఈ కన్నడ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటవ్వడం. సో ఇనీషియల్గా మనకి సీజన్ ఎత్తిపోవడం, సీజన్ దొబ్బింది ఇనీషియల్గా. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చాకే ఈ సీజన్ ఫ్లవర్ కాస్త ఫైర్ అయింది, ఆ తర్వాత వైల్డ్ ఫైర్ అయింది.
వైల్డ్ కార్డ్స్ రాకపోయి ఉంటే మాత్రం అసలు ఈ సీజన్ ఎప్పుడో బిస్కెట్ అని నన్ను అడిగితే అసలు వాళ్ళు రాకపోయి ఉంటే 4 వారాల తర్వాత 5 వారాల తర్వాత షో ఆపేసిన ఆశ్చర్యపోనక్కర్లే, అంత వరస్ట్ రేటింగ్స్ ఉన్నాయి. సో అంత దరిద్రపోటు సీజన్ అది. వైల్డ్ కార్డులు వచ్చేది లేపారు. కాకపోతే ఏమంటే ఇనీషియల్గా కొద్దో గొప్ప వీళ్ళే బెటర్ అనిపించారు మనకి, ఇక వేరే ఆప్షన్ లేక. సో అప్పుడు ఇంకోటి వీళ్ళందరూ గ్రూప్గా లేరు, అది కదా పంచాయతీ. ఇప్పుడు అభయ్ నవీన్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఇప్పుడు సో ట్విట్టర్ ఇన్స్టాలోకి వచ్చి ఏమంటున్నారు, మరి ఫస్ట్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కదా, మరి అప్పుడేమైంది, అప్పుడు ఎందుకు లేదు ఇదంతా అని చెప్పి అంటున్నారు. కానీ అప్పుడు ఈ కన్నడ బ్యాచ్ అంతా గ్రూప్గా లేదు. సో దానివల్ల ఆ పాయింట్ హైలైట్ కాలే. ఎప్పుడైతే వీళ్ళందరూ గ్రూప్గా ఓ చోట చేరి గ్రూపిజం చేస్తూ యూనో టార్గెటెడ్ నామినేషన్స్, టార్గెటెడ్ గేమ్ ప్లే స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్ అని అర్థమై ఆ గ్రూప్ అంతా ఒక చోటకి ఎట్లా చేరిందయ్యా అని ఆలోచిస్తే కన్నడ ఒకటే కామన్ పాయింట్ కనబడుతుంది, దే ఆర్ ఆల్ ఫ్రమ్ కన్నడ, అది సినారియో. సో అట్లా ఒక కన్నడ గ్రూప్ అనేది ఫామ్ అయింది. సో అప్పటి నుంచి కన్నడ వర్సెస్ తెలుగు అనే పాయింట్ వచ్చింది. వాళ్ళు అట్లా చేయకపోయి ఉంటే ఈ పాయింట్ వచ్చేది కాదు అసలు. ఇది అభయ్ గారనే కాదు, ఎవరు చెప్పినా కూడా ఇంతే ఉంటుంది పాయింట్. అది ఆయన కూడా అర్థం కావాలి. సోనియా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక చోట చేరారు. సోనియా చాలా క్లియర్గా ఒక మాట చెప్పింది యాక్చువల్గా, అది బజ్ ఇంటర్వ్యూలో అనుకుంటా. ఏమనంటే యష్మికి ఏమో ఎవరో నిఖిల్ అంటే ఇష్టం, విష్ణుప్రియకి ఏమో పృథ్వీ అంటే ఇష్టం, వీళ్ళిద్దరిని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, సో అందుకని వాళ్ళకి నేనంటే నచ్చదు, నేనంటే కోపం అని చెప్పింది. కానీ నిజం అది ఎగ్జాక్ట్ 100% అదే జరిగింది. నిజంగా సోనియా ఆ విషయంలో మాత్రం 100% రైట్ అసలు. సో అలా జరిగింది. సో ఇనీషియల్ స్టేజెస్ నుంచి కూడా యష్మి కంటెంట్ ఏదైతే ఉందో అది బ్యాడే, చాలా అంటే ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ ఎప్పుడూ కూడా. అది ఒక టాస్క్ గుర్తుందా మీకు, ప్రేరణ సంచాలకుగా చేసినాడు, పిచ్చి పిచ్చి డ్యాన్స్లన్నీ వేసుకుంటూ కోతి చేష్టలన్నీ చేసుకుంటూ కూర్చుంది. సో అంటే ఆ టైంలో తను చేసింది అల్లరి చిలిపి అన్నట్టు కనిపించలే, క్రింజ్లాగే కనిపించింది. సో చాలామందికి అయినట్టు ఇరిటేషన్ ఫీలింగ్ కలిగింది, అండ్ యష్మి బ్యాడ్ వరస్ట్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ టైంలో కూడా. బట్ ఆ తర్వాత ఫోకస్ వేరే వాళ్ళ మీదకి వెళ్ళింది, ఎందుకంటే ఇంతకంటే వరస్ట్ ఉన్నారు కాబట్టి. అది సినారీ. యాక్చువల్గా సీత డిజర్వ్స్, యాక్చువల్గా సీత ఇప్పుడు యష్మి ఏదైతే పొజిషన్ ఉందో, ఇప్పుడు ఈ వారం వెళ్తోంది కదా యష్మి, 12వ వారం వెళ్తోంది. సో ఈ 12వ వారం వరకు ఉండాల్సిన కంటెస్టెంట్ ఎవరయ్యా అంటే సీత డిజర్వ్స్ యష్మి పొజిషన్. బట్ అన్ఫార్చునేట్లీ అది యష్మికి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే బికాస్ ఆఫ్ హెర్ టీమ్, హెర్ ఓటింగ్ అండ్ హెర్ కన్నడ ఆడియన్స్ అండ్ హెర్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళంతా ఉన్నారు. సో అట్లా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో మల్టిపుల్ ఓటింగ్ ఉంది, ఆబ్వియస్లీ ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా ఈ వారం ఆ 5 మాత్రమే నామినేషన్లో ఉన్నారు కాబట్టి అందువల్ల మాత్రమే, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ యష్మి వెళ్తుంది, లేదంటే అసలు వెళ్ళేదే కాదు. బట్ ఎనీహో మొత్తానికి మనకైతే కొంతవరకు హ్యాపీ. ఆ కన్నడ బ్యాచ్లో ఒకరైతే ఎలిమినేట్ అయ్యారు కాబట్టి, సో ఆ గుంపు అంతా ఉండేటోళ్ళు మొత్తం అంతా కూడా. సో వాళ్ళందరూ ఉండిపోయి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయేటోళ్ళు. సో ఎనీహో ఏమంటాను, ఫైనల్గా ఆ 6 ఎవరైతే మిగిలారో ఆ 6లో ఒకరైతే వెళ్తున్నారు. కానీ నేనేమంటానంటే డెఫినెట్గా యష్మి విష్ణుప్రియతో పోలిస్తే బెటరే. అంటే సీరియస్లీ చెప్తున్నా, విష్ణుప్రియతో పోలిస్తే చాలా బెటరు, కొంచెం కూడా కాదు, లిటరల్లీ ఒక 200 టైమ్స్ బెటర్ అసలు యష్మి విష్ణుప్రియతో కంపేర్ చేసుకుంటే. అది ఏం చేస్తుంది విష్ణుప్రియ, పిక్నిక్ అంతే ఊరికే. ఇప్పుడు బేసిక్గా కార్తీక మాసం పిక్నిక్ అని, లేదంటే శ్రావణ మాసం పిక్నిక్ అని అట్లా పిక్నిక్లు పెడుతుంటారు కదా, అట్లా ఆవిడ బిగ్ బాస్ పిక్నిక్ వచ్చింది. కాకపోతే ఆవిడ చాలా మాసాలు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నవంబర్లో ఇప్పుడు ఏదో మాసం నడుస్తుంది, మా అమ్మ ఏదో పూజలు చేస్తుంది, కార్తీక మాసం, ఇది కార్తీక మాసం. సో కార్తీక మాసం పిక్నిక్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది. దానికి ముందు ఏదో ఆగస్టులో ఎప్పుడో శ్రావణ మాసం అనుకుంటా, సెప్టెంబర్లో శ్రావణ మాసం, సెప్టెంబర్ స్టార్టింగ్లో వరకు ఉన్నట్టుంది. సో ఆ శ్రావణ మాసం బిగినింగ్ ఉంది, ఆ తర్వాత మాసాలు ఏటో గుర్తులేదు నాకు. సో ఏవో పేర్లు ఎడుతుంటారులేండి. సో ఇలాగ ఈ పిక్నిక్లన్నీ చేసుకుంటూ వస్తుందన్నమాట. ఎవ్రీ వీక్ ఎవ్రీ పిక్నిక్, ఒక్కొక్క వారం ఒక్కొక్క పిక్నిక్ తనకు, అంతే. తనంత మించి ఇంకేయట్లేదు. మధ్యలో ఒక్క వారం కాబోలు గేములు బాగా ఆడింది అంతే, ఇంకా అంతే. నోటికి ఇంక ఏదొస్తే అదే, ఇంకా అంటే ఆ వారం ఆడాను కదా ఇంకా జాలే అని చెప్పి ఇంకా అట్లా ఉందన్నమాట పరిస్థితి. సో అందుకే ఇంకా ఎవరికి లేని కైండ్ ఆఫ్ ఎలివేషన్ బిగ్ బాస్ రోహిణికి అయితే ఇచ్చాడు. సో శివంగి అని చెప్పి ఆటేసి, సో అది 2 కూడా అసలు. అండ్
ఒకటైతే వాస్తవం, ఇప్పటికి విష్ణుప్రియతో పోలిసి యష్మి బెటరే. బట్ ఇంక మనం ఏం చేయలేము. ఇంకా తొందరగా వాళ్ళని కూడా పంపేస్తే ఓ దరిద్రం వదిలేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా విష్ణుప్రియని టాప్ 5 వరకు ఉంచి తీరాలి అని అక్కడ ఒకరు చాలా గట్టిగా కూర్చున్నారు. ఒక్కరే చాలా గట్టి కూర్చున్నారు. ఆ ఒక్కరు ఎవరన్నది నేను పేరు చెప్పను తర్వాత, ఎందుకంటే అది అంతే, ఇంకా చెప్పలేము, చెప్పకూడదు. ఏదో అంటారు చేత కాదు, ఏదో డీజేటీలు డైలీ ఉంటుంది. నేను చెయ్యలేను, యాక్చువల్గా నాకు చేత కాదంటారు కదా, అట్లాగా చెప్పలేను, యాక్చువల్గా నేను చెప్పకూడదు. ఇది అనమాట సినారియో. సో ఆ డీజేటీలు డైలాగ్ ఇట్లా యాప్ చేసుకోవచ్చు మనం. సో అదే అంటున్నా కదా, ఆవిడ ఒకరికైతే బాగా ఇంట్రెస్ట్, అందువల్ల ఆవిడ ఉంటుంది. టాప్ 7 ఉంటుంది నాకు తెలిసి, ఇదే కనుక కంటిన్యూ అయినట్టయితే. ఎందుకంటే బొచ్చులో ఉన్నది 2 వారాల మధ్యలో, అందులో ఉన్న కంటెస్టెంట్లు ఎంతమంది అయ్యా? వాళ్ళు 5 బ్యాలెన్స్ ఉన్నారు, ఇంకా వీళ్ళు 4 బ్యాలెన్స్ ఉన్నారు, ఇంకా 9 మంది. రోహిణి నెక్స్ట్ వారం నామినేషన్లోకి రాదు. ఈ నెక్స్ట్ వారం మైట్ బి వెళ్తే అవినాష్ ఆర్ పృథ్వీ, అంతే, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటుంది పరిస్థితి. నెక్స్ట్ వారం రోహిణి ఉంటుంది ఖచ్చితంగా. తేజ కూడా కొంచెం డేంజరే. చూద్దాం ఏంటి సినారియో అనేది. సో నేనేమంటున్నానంటే ఓవరాల్గా ఇక వీళ్ళలో మొత్తం 9 మంది ఉన్నారు కదా, ఇప్పుడు యష్మి వెళ్ళిపోగా కూడా ఈ 9 మందిలో ఇంకొక 2 అయితే వెళ్తారు, ఆ 7 మిగులుతారు. మ్యాక్సిమం టాప్ 7 ఉంటుంది. సో అందులో ఒకరిని లాస్ట్ వీక్ మిడ్ వీక్లో తీసి టాప్ 6 పెట్టచ్చు. లేదంటే మధ్యలో ఒకవేళ ఎప్పుడైనా డబుల్ ఎలిమినేషన్ చేసినట్టయితే లాస్ట్ వీక్ వరకు 6 నుంచి అందులో ఒకరిని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసి మిగతా 5 ఫినాలేకి పంపించవచ్చు. బట్ నా గెస్ అయితే డబుల్ ఎలిమినేషన్ పెట్టరు. దిస్ సీజన్ టాప్ 7 ఉంటుంది మ్యాక్సిమం. సీజన్ 8 కదా, టాప్ 8 అయితే బెటర్లే. అట్లాంటి దరిద్రగొట్టి నిర్ణయాలు తీసుకోరలే. కానీ మ్యాక్సిమం నా గెస్ అయితే 7 ఉంటారు అనుకుంటున్నాను నేను. టాప్ 7 ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ కనబట్ల. ఈ సీజన్ని కాపాడిందే వీళ్ళు వైల్డ్ కార్డులు. సో వాళ్ళని అంత ఈజీగా తీయలేరు. రోహిణి నెక్స్ట్ వారం ఉండి తీరుతుంది, 13వ వారం. 14వ వారం నామినేషన్లోకి వస్తుంది. అది కూడా వీళ్ళు ఏదన్నా వింత పేతరాసి నామినేషన్లో పెట్టారంటే పోయిన వారం ఈ వారం పెట్టినట్టు ఇక అది కొంచెం అది ఎట్లా వెళ్ళిపోతుంది మొత్తం. అప్పుడు మళ్ళీ రోహిణి నామినేషన్లోకి రాకపోవచ్చు. ఎస్కేప్ మీద ఎస్కేప్ కదా, నామినేషన్లోకి రాకపోతే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్ అది. సో ఆ ప్రకారంగా మైట్ బి అప్పుడు సినారియో మళ్ళీ రోహిణికి అనుకూలంగా వస్తే ఏమో టికెట్ ఫినాలే కొట్టాలంట రోహిణి. అర్రాచకం ఉంటుంది అసలు. రోహిణి కనుక టికెట్ ఫినాలే గెలిస్తే 14వ వారం ఉంటుంది కదా. సో టికెట్ ఫినాలే గెలిచింది అనుకోండి, డెఫినెట్గా ఓటింగ్ గట్టిగా కుదురుతారు ఆ బేసిస్ మీద, ఒక నామినేషన్లో ఉన్నా కూడా. అండ్ ఫైనల్ వీక్ వచ్చేసరికి వచ్చేస్తుంది ఈజీగా. అప్పుడు డెఫినెట్గా చెప్తున్నా, నా గెస్ టాప్ 7 ఉంటారు. ఎందుకంటే ఉంచుతారు, కొంతమందిని ఉంచుతారు. ఆ ఉంచడం కోసం అని చెప్పి టాప్ 7 ఉంచుతారు, అంతే. అదే జరుగుతుంది మ్యాక్సిమం. అండ్ ఇక యష్మి ఎలిమినేషన్ రీజన్స్ ఎక్కడో మొదలెట్టాం, ఎక్కడికో వెళ్ళిపోయాం. ఒక నిమిషం ఆగండి, టాపిక్ ఎటు నుంచి ఎటో పోయింది. జస్ట్ ఎ మినిట్, సారీ. అదే యష్మి ఎలిమినేట్ అవ్వడానికి ఈ గ్రూపిజం అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా చాలా పెద్ద నెగిటివిటీ. అండ్ డెఫినెట్గా తను కొన్నిసార్లు ఏంది నా బొంద మొత్తం అన్నిసార్లు ఫ్లిప్పే. బేసిక్గా నేను ఏమన్నానంటే, ఇప్పుడు యష్మి అనే పర్సన్ ఒక కాయిన్ లాంటిది, క్రికెట్ మ్యాచ్లో టాస్ వేసే కాయిన్ లాంటిది. ఆ కాయిన్ ఇట్లా అనగానే అది గాలిలో గిర్ర గిర్ర తిరిగి కింద పడుతుంది కదా. సో యష్మి కూడా అంతే, అన్ని ఫ్లిప్పులు చేసి పైదాకా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు కూడా ఫ్లిప్పులే. కిందకు వస్తున్నా కూడా ఫ్లిప్పులు ఆగలేదు, ఆగకుండా ఫ్లిప్పులు కొట్టి ఫైనల్గా దబ్బమని కింద పడింది. దట్ ఈస్ కాల్డ్ ఎలిమినేషన్. అది మరి మ్యాటర్. సో ఎగ్జాంపుల్ బాగుంది కదా, భలే వస్తారా నీకు, శబాష్. సర్లేండి, అలాగంటే అంటే ఈ ఎగ్జాంపుల్ ఎవరు పెద్దగా ఎప్రిషియేట్ చేస్తారు లేదో అనిపించింది, అందుకే నాకు నేనే చేసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. సో ఓవరాల్గా అదే చెప్తున్నాను కదా. నా పాయింట్ ఏంటంటే, యష్మి ఎలిమినేట్ అవ్వడానికి ఈ ఫ్లిప్లో ఒక రీజను, ఆ గ్రూపిజం అనేది ఒక రీజను, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తూ చేయలేదనడం ఒక రీజను, ఆ తర్వాత ఎవ్రీ టైం ఎస్పెషల్లీ బ్యాక్ బిచ్చింగ్ టూ మచ్ అబ్బా. యష్మితో ఉన్న పెద్ద పంచాయతీ ఏంటంటే, షీ ఆల్వేస్ డూ బ్యాక్ బిచ్చింగ్. అది టూ మచ్ అసలు. అంటే ఎవరి కోసమైనా అవని అది, అంటే ఎవరితో అయినా అందరితో బాగానే ఉంటుంది, ఆన్ ఫేస్ బాగానే ఉంటుంది, వెనక్కి వచ్చి మొత్తం నెగిటివ్. ఇప్పుడు ఈ మధ్య నబీల్ కూడా అట్టే తయారయ్యాడు. నబీల్ కూడా
టూ మచ్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు. అది ఎవరో వచ్చారు, మణికంఠ అనుకుంటా, మణికంఠ మాట్లాడమన్నాడని చెప్పి మీ నబీలు ఏడబడితే ఆడ మాట్లాడుతుండు, మాట్లాడాల్సిన అవసరం లేని చోట మాట్లాడుతుండు, సంబంధం లేని చోట మాట్లాడుతుండు, సంబంధం క్రియేట్ చేసుకొని మాట్లాడుతుండు. బా 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 నబీల్ దెబ్బేసుకుంటున్నాడు అబ్బా చేతుల. అంటే అది తనకి సెట్ కాదు, అది తనకు అర్థం కావట్లా. అంటే మరి టూ మచ్ అయిపోతుంది, ఎస్పెషల్లీ గౌతమ్ కోసం. యష్మి కూడా అంతే, యష్మి కూడా గౌతమ్ కోసం ఎక్కువ బ్యాక్ పిచ్చింగ్. ప్రేరణ కానీ యష్మి కానీ అసలు షాక్ అయిపోతుంటారు, ఎందుకు గౌతమ్ చేయడని. ఎందుకు అవుతాడు, మీకెందుకు? అదే వచ్చిన బాధ. ప్రతి సీజన్లోని కూడా ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. సీజన్ 5లోనేమో షణ్ముఖ్ వేరే వాళ్ళ ఓట్ల కోసం థింక్ చేస్తాడు. సీజన్ 6లోనేమో కొంతమంది రోహిత్ మెరీనాల ఓట్ల కోసం థింక్ చేస్తారు. ఎవరు అనేది మనకి ఎందుకు లేదు, ఇప్పుడు అది వాళ్ళ పేర్లు చెప్తే అదో పంచాయతీ మనకి. తర్వాత ఇప్పుడేమో వీళ్ళు యష్మి ప్రేరణ వీళ్ళంతా కూడా వీళ్ళకి ఎట్లా ఓట్లు పడుతున్నాయి, వాడెట్లా రా టాప్ 5 నరాలు వచ్చేస్తున్నాయి బయటికి, ఏంది మాకు. సో ఇట్లాగ వీళ్ళందరూ ఇలాగే తయారయ్యారు. సో బ్యాక్ పిచ్చింగ్ ఒకటి చెప్తా చూడు, నువ్వు ఒక మనిషి కోసం పాజిటివ్గా మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు వెనకాతల కూర్చొని అరే వాడు నిజంగా బాగా ఆడాడురా అనే మాట చెప్పకపోయినా పర్లేదు. ఇప్పుడు మొన్న ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ అయింది, డైట్ టాస్క్, ఈ బీబీ బయాసర్ బిగ్ బాస్ ఉన్నాడు కదా, బొకడా బిగ్ బాస్ అని కూడా పిలుచుకోవచ్చు మనం, అది కూడా బీబీఏ. బేకార్ బిగ్ బాస్ అని కూడా పిలుచుకోవచ్చు, అది కూడా బీబీఏ. ఏదో మొత్తానికి బొక్కలో బిగ్ బాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం గౌతమ్ విషయంలో బయాసర్ బిగ్ బాస్ కదా. సో ఆ టాస్క్ టైంలో అయిపోయిన తర్వాత నబీల్ పృథ్వీతో అంటుంటాడు, ఈ టాస్క్ యాక్చువల్గా మనకు కాదు, ఈ టాస్క్ యాక్చువల్గా గౌతమ్కి, ఎందుకంటే తనని టెస్ట్ చేయడానికి పెట్టారు, తను ఎలా ఆడిస్తాడని, బట్ తను 100% బాగా ఆడాడని చెప్తాడు. సో అట్లాగే నువ్వు పాజిటివే అది పాజిటివ్, అది యాక్చువల్గా అలా పాజిటివే మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు నెగిటివ్ మాట్లాడకుండా ఉండు వెనకాల, అది మంచి విషయం. నువ్వు ఒక మనిషి చేసింది నీకు తప్పు అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది, అదేదో ఇల్లు ఆ మనిషితోనే డిస్కస్ చేయి. నీ గట్స్ ఉంటే దట్ ఈజ్ వాట్ కదా, దట్ ఈజ్ వాట్ యు ఆర్. అక్కడ నీ క్రెడిబిలిటీ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ టాకటివ్ స్కిల్స్ ఏంటి, నీ డిఫెండింగ్ స్కిల్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి. డిఫెన్స్, టాకింగ్ ఇవన్నీ నామినేషన్స్లోనే జరగాల. ఆన్ ఫేస్ జరిగేవన్నీ కూడా డైరెక్ట్గా జరగకూడదా, నా మధ్యలో జరగకూడదు. ఎందుకు జరగకూడదు? అక్కడ కూడా జరగాలి. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి గౌతమ్ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఇవన్నీ కావాలని చేస్తున్నావు అని అనిపిస్తుంది సంథింగ్ ఇట్లా అని చెప్పి గౌతమ్కి వెళ్ళి చెప్పావు అనుకో, గౌతమ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఇద్దరికి గొడవ జరగచ్చు, ఒక ఫైర్ క్రియేట్ అవ్వచ్చు. అది చెయ్యాలి, అది మానేసి ఏందో వెనకాల మాట్లాడుకుంటూ తిరగడం. సో అదొక దెబ్బ అయిపోయింది. ఇది బేసిక్గా అంటే నబీల్ కోసం అని కాదు, ఇది యష్మి కోసం ఎగుపుతున్నా. యష్మి విషయంలో బేసిక్గా ఇది కొంచెం ఎక్కువ, బాగా ఎక్కువ. సో బ్యాక్ పిచ్చింగ్ కూడా బాగా గట్టిగా దెబ్బేసిందనే చెప్పాలి. తర్వాత నిఖిల్ ట్రాక్ కూడా యష్మి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది, చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది యష్మి, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి ఏమో యష్మి నా కల్లో నువ్వు కనబడ్డావు అంటది, ఇంకోసారి ఏమో నేను నీ వెనకేమంత తిరగట్లేదు అంటది, ఇంకోసారి ఏమో నిఖిల్ వచ్చి వెనక నుంచి వాటేసుకోగానే ఈవిడ ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది, ఇంకొకసారి ఏమో నామినేషన్స్లోకి రాగానే నువ్వే చేసావు, మొత్తం మీరే చేశారంటది, ఏదో బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థలాగా నిఖిల్ని. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ ఏం చేయలేదంటది. అరే నేను బ్యాడ్ అయ్యానంటది, తనని బ్యాడ్ చేయొద్దంటది, ఏందో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది కూడా వరస్ట్. అంటే తీసుకోవాల్సిన చోట రైట్ స్టాండ్ తీసుకోదు, తీసుకోకూడని చోట రాంగ్ స్టాండ్ తీసుకుంటుంది. సో దట్ ఈస్ వాట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ యష్మి. అండ్ ఆఫ్ కోర్స్ తనకి చాలా నెగిటివిటీ అయితే వస్తుంది. ఇక ఆ నెగిటివిటీ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే బెటర్, అంటే ఇంక ఇప్పుడు ఎలిమినేట్ అయిపోవడమే బెటరు అంతే. థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు కదా యష్మి సేఫ్ అని, అందుకే ఊరికే అందరినీ చూసి నేర్చుకుంటున్నా అంతే, ఇంకా అంతకుమించి ఇంకేయట్లేదు. ఎవరు ఎలిమినేట్ అయ్యారో వాళ్ళే సేఫ్ అని పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం వల్ల ఫర్దర్గా వచ్చే నెగిటివిటీ నుంచి తప్పించుకున్నారు అంతే. నేను ఎక్కడో ట్విట్టర్లో చూసా ఈ టెక్నిక్, ట్విట్టర్లోనే అన్నా
ఇన్స్టాలో కూడా చూసా, యూట్యూబ్లో అసలు చూడలే నేను అసలు యూట్యూబ్ చూడను, యూట్యూబ్ ఓపెన్ చేయను నేను. అసలు యూట్యూబ్ అంటే ఏందో తెలియదు నాకు, ఓన్లీ వీడియోలు పెట్టేసి వెళ్ళిపోతాను నేను ఓన్లీ ట్విట్టర్లో ఇన్స్టాలో చూసా అది ఆ టెక్నిక్. సో అందుకు నేను యూట్యూబ్లో తీసుకొస్తున్నాను. సో అలాగా ఇప్పుడు అయితే ఒకటైతే వాస్తవం, అది నేను ఏదో కావాలని పెట్టినా కూడా, వ్యూస్ కోసం కాంట్రవర్సీ కోసం పెట్టినా కూడా పాయింట్ ఏంటి అంటే నిజంగా యష్మి ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడమే సేఫ్ తనకి. ఎందుకంటే ఫర్దర్గా ఇంకా బిస్కెట్ అయిపోద్ది, ఇంకా నెగిటివ్ అయిపోద్ది నిజంగా. ఇప్పుడు అంటే ఈ వారం నామినేషన్స్ గట్టి దెబ్బలే, ఆ ఫ్లిప్పులు అవన్నీ కూడా. సో అది మరి సినారియో. ఓవరాల్గా యష్మి అయితే ఎలిమినేట్ అయ్యింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఉన్నారు 9 మంది. ఆ 9 మందిలో రోహిణి ఇప్పుడు నెక్స్ట్ వారం వెళ్ళదు కన్ఫాము. అవినాష్ ఎందుకో నాకు వెళ్ళడనిపిస్తుంది. వెళ్తే అదే ఆ అవినాష్, పృథ్వీ, తేజ నామినేషన్స్ని బట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఎవరు ఉంటారో ఎట్లా ఉంటారో అన్నదాన్ని బట్టి ఆ ముగ్గురులో ఎవరో ఒకరు అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ వీక్. సో ఎనీహో మొత్తానికి చూద్దాం ఏంది మరి పరిస్థితి అనేది. సో యష్మి ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతమంది ఆనందంగా ఉన్నారు, ఎంతమంది విచారంగా ఉన్నారు, ఎంతమంది మీ ఇళ్లలో పార్టీ చేసుకుంటున్నారు, ఎంతమంది మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి పార్టీ చేసుకుంటున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అదే చెప్తున్నా, యష్మి వెళ్ళడం వల్ల ప్రేరణ కొంచెం ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. అది పక్కన పెడితే మొత్తానికి ఆ కన్నడ బ్యాచ్లో ఒకరినైతే పంపగలిగాం మనం ఇన్నాళ్ళకి. సో మనం ఎన్నో నెలల పాటు, ఎన్నో వారాల పాటు చెమట్లు చిందించి రక్తాన్ని పారించి అన్నీ చేస్తే అప్పుడు ప్రస్తుతానికి ఒకరైతే వెళ్ళారు. ఏమోలే, నబీల్ డేంజర్ జోన్లో ఉన్నాడు అనేది ఫేక్. నెవర్ ఎవర్ బిలీవ్ దట్ నబీల్ ఎలిమినేట్ అవ్వచ్చు అనేది అంత పెద్ద అబద్ధం ఈ భూమి మీద ఇంకోటి లేనే లేదు. నబీల్ ఎలిమినేట్ అవుతాడు అనే అంత పెద్ద అబద్ధం. సో దట్ ఈస్ ట్రూలీ ఫేక్. ఎందుకంటే నబీల్ గౌతమ్ ఫ్యాన్స్ ఓట్లు కూడా ఉన్నాయి ఈ వారం. సో దేర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. అది కష్టం. అది నబీల్ అవ్వడు, నబీల్ ఎలిమినేట్ అవ్వడు. ఇవన్నీ కూడా ఏంటంటే బయట వచ్చే రూమర్స్ అన్నీ కూడా కొంచెం ట్రిక్స్ అంతే, నబీల్ ఓటింగ్ రైజ్ చేయడానికి. లైక్ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతున్నాడు అంటే కొంతమంది అదర్ ఫ్యాన్స్ కూడా అరే నబీల్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి తనకు కొన్ని వేస్తారు, అట్లీస్ట్ ఒక మిస్డ్ కాల్ అయినా షేర్ చేస్తారు హాట్స్టార్ యాప్ పైన. ఆ బేసిస్ మీద వేసే ట్రిక్లు ఇవన్నీ కూడా. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది, ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది, ఇప్పుడు నడుస్తూ ఉంటుంది అంతే, అంతమించి ఇంకేయట్లేదు. సో అది గైస్ మరి సినారియో. ఓవరాల్గా ఇది పరిస్థితి. అలాగే యష్మి అయితే ఎలిమినేట్ అయింది. అది సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.